హలో ఫ్రెండ్స్! ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా ఎలాంటి సాసులు యూజ్ చేయకుండా టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్‌ని ఎలా చేయాలో చూసేద్దామా? ఇక్కడ 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని, కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇలా అన్నం కుక్ చేసుకున్నాక ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది లైట్‌గా హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఒక 4 లేదా 5 వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక ఆనియన్, అలాగే క్యాప్సికమ్, క్యారెట్ ఇలా మీ దగ్గర ఏ కూరగాయలుంటే ఆ కూరగాయలు కట్ చేసి వేసుకోండి. మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్, క్యాబేజ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల అవి త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే ఈ వెజిటబుల్స్ అనేవి ఓవర్ కుక్ అయితే చేయకూడదు. జస్ట్ ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఈ వెజిటబుల్స్ అనేవి త్వరగా కుక్ అవ్వడానికి ఇక్కడ ఉప్పు వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇలా వెజిటబుల్స్ అనేది ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఇలా మిరియాల పొడి కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు వెజిటబుల్స్ కుక్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ ఏసుకోండి. షుగర్ కూడా మిక్స్ అయ్యాక ఇందులో మనం ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చివరగా కొద్దిగా నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.